హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మన తేజు బర్త్డే జరిగింది కదా. సో ఆ బర్త్డే రోజు నేను ఏమేమి చేశానని వీడియోలో మీకు చెప్తాను, చూడండి. తేజుకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. సో ముందుగా నేను పాలన్నీ కాచేసుకున్నాను. ఆ తర్వాత తేజుకి ఆయిల్ బదులు నెయ్యి వేస్తే ఇంకా ఇష్టం అనమాట. నేను ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇది మా ఊరి నుంచి తీసుకొచ్చాను. తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఇంకా మీకు సాబుదానా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. తేజుకి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వేయలేదు. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో సేమియాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, పాలలో సగం పాలు దీంట్లో వేసుకోవాలి. ఫుల్గా వేస్తే మొత్తం పాలంతా కూడా మరిగిపోయి అసలు ఏమి ఉండదు అనమాట. సో సగం పాలలో మనం ఈ సేమియాను ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం మిగతా పాలను వేసేయాల్సి ఉంటుంది అనమాట. పాలను బాగా కలుపుతూ సేమియా ఉడుకుతుందో లేదో చూసుకోవాలి. ఈ టైంలో సగ్గుబియ్యం ఉంటే కనుక వేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. ఇంకా షుగర్ కూడా యాడ్ చేశాను. సేమియా ఉడికింది అని అనిపించుకున్న తర్వాత మిగతా పాలను కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు మరిగించిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా యాడ్ చేయండి. స్మెల్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇలాచీ యాడ్ చేసాం కాబట్టి. సో అదనమాట, తేజుకి ఇష్టమైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. సో నేను తేజుకి అయితే ఇచ్చేసాను. తేజు చాలా బాగుందని చెప్పేసి అన్నారు. తర్వాత మేము కల్వర్ టెంపుల్ మాకు ఇంటికి దగ్గర కాబట్టి సో మేము అక్కడికైతే వెళ్ళాము. ఎండ అయితే గట్టిగా ఉందన్నమాట. సో వెళ్ళి బాగా ప్రేయర్ చేసుకుని ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాం. తేజు బర్త్డేకి లంచ్కి పార్టీ కింద సత్యబాబు బిర్యానీ నుంచి జాయింట్ బిర్యానీ అయితే తీసుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. మేము ఆర్డర్ చేసిన జాయింట్ బిర్యానీలో ఎగ్ కూడా ఇచ్చారు. అయితే వీళ్ళు ఇచ్చిన కట్ట టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో పామ్ ఆయిల్ అలాంటివి ఏం యూజ్ చేయమని చెప్పేసి చెప్పారు. రైస్తో కలుపుకుని జాయింట్ పీస్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా అనిపించింది. ఎగ్ సో మా లంచ్ అయిపోయిన తర్వాత తేజు బర్త్డేకి ఎవరికైనా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలని చెప్పేసి నా మనసుకు అనిపించింది. సో నేనైతే చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చికెన్ బిర్యానీ కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో మనం తీసుకోవాల్సిన బిర్యానీ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతలోపు నేను హ్యాపీ బర్త్డే తేజ అని చెప్పేసి ఒక పేపర్ పైన రాశాను అనమాట. ఇవి వచ్చేసి నేను బాక్స్ పైన స్టిక్ చేస్తాను. తేజుకి అయితే నేను ఇలా వీడియో తీయడం ఇష్టం లేదు, కానీ నేను ఎందుకు వీడియో తీసి పెడుతున్నా అంటే నాలకు కూడా మీరు ఎవరైనా బర్త్డే వస్తే ఇలా చేస్తారని చెప్పేసి నేనైతే వీడియో తీయడం జరిగింది. ఇలా బాక్స్ పైన గ్లూ రాసేసుకుని పేపర్ స్టిక్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇవ్వాల్సిన బాక్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. సో కాసేపు ఉంచేస్తే కనుక స్టిక్ అయిపోద్ది. అంతలోపు నేను చికెన్ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, దాంతోపాటు నేను కరెంట్ కుక్కర్లో చేసిన చికెన్ బిర్యానీ రెండు కూడా బాగా కుదిరాయి అనమాట. సో ఇవన్నీ చల్లారిన తర్వాత నేను అన్నీ కూడా బాక్స్లో ప్యాక్ చేసాను. నేను ఇవ్వాల్సిన బాక్స్లో అన్నీ కూడా పీసెస్ వచ్చేలాగా మొత్తం అంతా కూడా కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ కూడా ఈక్వల్గా పెట్టేసుకున్నాను అనమాట. మేము ఇది వరకు చీర్స్ ఫౌండేషన్ ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ వెళ్ళాం, కానీ అక్కడ మనం కొంచెం మనీ ఇచ్చేయాలి. స్వయంగా చేసి పెట్టడానికి ఏమి ఉండదు అనమాట. సో ఈ వీడియోలో నేను ఏంటంటే మీరు కూడా అలా చేస్తారు, హోమ్ ఫుడ్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి నేను ఈ వీడియోలో చేయడం జరిగింది. తేజు షూట్ చేయనివ్వలేదు బాక్సెస్ ఇచ్చినప్పుడు, కానీ ఒక పర్సన్కి మేము బాక్స్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ చూసి నాకు ఇంకా వాటర్ వచ్చేసినాయి. నాకు అసలు మాటలు రాలేదన్నమాట. ఆయన స్మైల్ కూడా చాలా ప్యూర్గా ఉంది. అసలు ఆ స్మైల్ని అసలు ఎక్కడా చూడలేదు నేను. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మేము ఇలా ప్రసాద్ ఐమాక్స్కి వచ్చేసాము, నేను మా చెల్లి. తేజు ఎప్పటి నుంచో డెమాన్ స్లేయర్ మూవీ చూద్దామంటున్నారు. సో ఫైనల్గా మేమైతే మూవీకి వచ్చేసాం. ప్యాక్ చేసిన తర్వాత అందరికి ఇచ్చేసాము. ఇచ్చినప్పుడు వీడియో అయితే తీయలేదు, సో అందరికైతే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక పర్సన్ ఫేస్లో అయితే మంచి ఎక్స్ప్రెషన్ అయితే నేను చూసాను. నా హార్ట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. చాలా మంది తేజు బర్త్డేకి విష్ చేశారు. అందరికి కూడా చాలా థ్యాంక్స్ అనమాట. మీ విషెస్ అన్నీ కూడా నాకు తేజుకి కూడా చాలా హ్యాపీనెస్ కలిగించాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మేము ఎప్పుడు కూడా ఇంట్లో వంట చేసి పర్టికులర్గా ఇవ్వడం అయితే మేము ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనమాట.
మా చేతులతో మేమే వంట చేసి ఇలా ఇవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా తేజు బర్త్డే అవ్వడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది. సో అదనమాట, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ప్రసాద్ ఐమాక్స్లో అయితే ఎవరు లేరు, ఎందుకో తెలియదు మరి. ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత తేజుకి ఇష్టమైన పైనాపిల్ స్లైస్ కేక్ అయితే ఆర్డర్ చేస్తాము. కేక్ అయితే కట్ చేశారు. సో మా డే అయితే అలా ఎండ్ అయింది. తేజు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బై బాయ్.